స్పిరిచువల్ ఎడిఫికేషన్, ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే. ఇక్కడేమీ టైంపాస్ ఏమీ లేదు. కొద్దిసేపు దేవుని గురించి, కొద్దిసేపు మన గురించి. నేను 2 నిమిషాలు దేవుని గురించి, అన్న 4 నిమిషాలు మనం ఎలా ఉండాలో ఆ విషయాలు చెప్తారు, ముగించేస్తాం. అవి మన జీవితాల్లో బయటికి వెళ్ళినప్పుడు మనం పాటించడానికి ఆవాసయోగ్యంగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. త్రిత్వమై ఉన్న పరిశుద్ధుడైన దేవుని నామంలో అందరికీ మరొకసారి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. 1941 USA సౌత్ డకోటా రీజియన్లో ఒక కొండని 4 మనుషుల నిమిత్తం చెక్కారు. దట్స్ గ్రానైట్ మౌంటైన్, గ్రానైట్ కొండ. 1927లో డేన్ రాబిన్సన్ అనే వ్యక్తి మొదలుపెట్టి 14 సంవత్సరాలు, సుమారుగా 1941కి 4 మొఖాలు చెక్కాడు. 4 మొఖాలు చెక్కాడు. అవి 60 అడుగుల మొఖాలు. దాన్ని మౌంట్ రష్మోర్ అని అంటారు. మౌంట్ రష్మోర్ ఆ సౌత్ డకోటాలో అది ఒక పర్యాటక కేంద్రం. మౌంట్ రష్మోర్. ఈ నలుగురు వ్యక్తుల యొక్క జీవితాన్ని పురస్కరించుకుని, దేశం పట్ల వారు చూపిన ఆ పేట్రియాటిజాన్ని పురస్కరించుకుని ఈ యొక్క 4 ముఖాలు చెక్కటము జరిగింది. జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, థియోడర్ రూజ్వెల్ట్, అబ్రహాం లింకన్, ఈ 4 జాయింట్స్ యొక్క మొఖాలు, 60 అడుగుల మొఖాలు అక్కడి నుంచో చూస్తే 10 కిలోమీటర్ల నుంచి కూడా కనపడి, ఆ లైట్ కింద నుంచి ఫోకస్ లైట్లు పెడతారేమో, ప్రతిరోజు వెలుగుతూ ఉంటాయి కదా, దగ వెలుగుతూ ఉంటాయి. దట్స్ కాల్డ్ మౌంట్ రష్మోర్. ఈ మౌంట్ రష్మోర్ ఒక పర్యాటక కేంద్రంగా, అది మెమోరియల్గా వారు చేసిన త్యాగపూరితమైన విషయాల నిమిత్తము, కాన్స్టిట్యూషన్ నిమిత్తము, వారు పోరాడిన పోరాటం నిమిత్తము ఈ మౌంట్ రష్మోర్ని చెక్కటం జరిగింది. మాట ఏంటంటే మెమోరియల్గా అది చెక్కటం జరిగింది, జ్ఞాపకార్థంగా అది చెక్కటము జరిగింది. 2004లో యుఎస్ఏలోనే ఇంకొక ప్రాంతంలో వరల్డ్ వార్ II లెజెండ్స్ని పురస్కరించుకుని 56 పిల్లర్స్ చెక్కటము జరిగింది. ఒక ఫౌంటైన్ చుట్టూరు సింగులర్ పిల్లర్స్, కాలమ్స్ అన్నీ కూడా 56 కాలమ్స్ టు కమెమరేట్, వారిని జ్ఞాపకార్థమై 56 లెజెండరీ వార్ హీరోస్ని జ్ఞాపకం చేసుకుని చెక్కటం జరిగింది. 1911లో ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియాని కట్టారు, లేకపోతే గేట్ వే ఆఫ్ ఇండియాని కట్టారు. కింగ్ జార్జ్ మరియు క్వీన్ వారిద్దరూ కూడా మొదటిసారి పరిపాలన చేస్తున్నప్పుడు, ఆ యొక్క భారతదేశం మీదకు అడుగుపెట్టినప్పుడు ఆ ముంబై బీచ్లో గేట్ వే ఆఫ్ ఇండియాని కట్టారు. దట్స్ టు కమెమరేట్ ది గ్రాండియర్ ఆఫ్ ద కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద వరల్డ్. ఆ టైంలో వారు పరిపాలించిన ఆ రాజు రాణుల నిమిత్తము అది కట్టడం జరిగింది. 3 విషయాలు చెప్పాను: మౌంట్ రష్మోర్, వార్ స్టాచ్యూస్, దాని తర్వాత 3వది గేట్ వే ఆఫ్ ఇండియా. ఆల్ టు కమెమరేట్ దేర్ గ్రాండియర్. అన్నీ కూడా వారిని జ్ఞాపకం చేసుకోవటానికి, జ్ఞాపకార్థమై అవన్నీ కూడా కట్టబడినాయి. ఇంత భీకరంగా ఉండకపోవచ్చు బైబిల్లో, కానీ పాత నిబంధన అంతా భక్తులు 12 ఇటుకలో, 16 ఇటుకలో, 10 ఇటుకలో, 20 ఇటుకలో, 30 ఇటుకలో వేసి, లేకపోతే కొన్ని స్తంభాలు నిలబెట్టి, వారు ఆ రీతిగానే దేవునికి బలిపీఠాలు కట్టారు. టు రిమెంబర్ సంథింగ్. ఇంత గ్రాండ్గా ఉండకపోవచ్చు, ఇంత హుందాగా ఉండకపోవచ్చు, కానీ ప్రతి చోట ప్రతి భక్తుడికి జరిగిన మేలును బట్టి వారు బలిపీఠాలు కట్టడం జరిగింది. ఆ బలిపీఠాలు చూసినప్పుడల్లా ఇక్కడ దేవుడు ఈ పని చేశాడు అని చెప్పి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి ఆ రీతిగా కట్టడం జరిగింది. అమాలేకీయులకి ఇజ్రాయేల్కి భీకరమైన పోరు మధ్యలో అమాలేకీయుల మీద
గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవునికి మోషే ఒక బలిపీఠం కట్టాడు. జెహోవా నిస్సి, యావే నిస్సి. లార్డ్ ఈజ్ మై బ్యానర్, యెహోవా నా ధ్వజము. తెలుగులో మాట ధ్వజము అంటే వాడుకలో లేనిది. ఫ్లాగ్ ఆర్ బ్యానర్ అలా చెప్తే మనకు బాగా అర్థమవుతుంది. అన్ని అవే కదా, మొత్తం రాజకీయ నాయకులది, వాళ్ళది, వీళ్ళది కలిపి అన్ని అవే కదా, ఫ్లాగ్స్ అండ్ బ్యానర్స్ కదా మనకి. కాబట్టి వీళ్ళు కూడా మోషే దేవుని యొక్క సహాయాన్ని, లీడర్షిప్ని కమెమరేట్ చేసుకుని ఒక బలిపీఠాన్ని కట్టాడు. దానికి ఒక పేరు పెట్టాడు, యావే నిస్సి. లార్డ్ ఈజ్ మై బ్యానర్. బ్యానర్ అంటే యుద్ధ వాతావరణంలో కూడా ఒక జెండా వేసుకుని వెళ్ళి రాజుని, ఆ రాజ్యం యొక్క చిహ్నాన్ని ముందుకు పట్టుకుని వెళ్ళే ఆ యొక్క బ్యానర్. నిర్గమకాండము 17వ అధ్యాయము 8-16 జస్ట్ నేను ఒకసారి చదువుతాను. దాంట్లో మొత్తం స్టోరీ ఉంది. దాని నుంచి 2-3 విషయాలు చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. వై జెహోవా ఈజ్ అ నిస్సి, లార్డ్ ఈజ్ మై బ్యానర్. నిర్గమకాండం 17వ అధ్యాయం 59వ పేజీలో మనకి కనపడుతుంది. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. తన చేయి కిందకు దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కినందున వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరు ఒకడు ఆ ప్రక్కన ఈ పక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేనట్లు యెహోవా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయను గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యెహోవాకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టించి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనకు విరోధముగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీలతో తరతరములు యుద్ధమని. నీడ్స్ నో ఎక్స్ప్లెనేషన్. చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్యాసేజ్. బ్యాటిల్ గ్రౌండ్ ఈజ్ రెఫడిమ్. అపోజిషన్ అమాలేకీలు, చేస్తుంది ఇశ్రాయేలీలు. చేతులు ఎత్తినప్పుడు వారు గెలుస్తున్నారు, చేతులు దించినప్పుడు ఓడిపోతున్నారు. మోషేలో బలం తక్కువైపోతుంది. ఒక రాయి మీద కూర్చున్నాడు, పక్కనే మంచి భక్తులు అక్కడ నిలబడ్డారు. హూర్ అంటే ఒక మంచి భక్తుడు, నోవాకి మనవుడిగా మనం చూసుకోవచ్చు. హూర్, దాని తర్వాత ఇంకో పక్కన అహరోను. ఇద్దరు కూడా చేతులు ఎత్తి సూర్యుడు అస్తమించే వరకు కూడా వారు ఎత్తి పట్టుకున్నారు. తద్వారా అంతిమ విజయము దేవుడు వారికి ఇచ్చాను. ఫుట్ నోట్లో 4వ పాయింట్ చూడండి. ఫుట్ నోట్లో 4వ పాయింట్, యెహోవా నిస్సి అనే మాటకు ధ్వజము అని. 5వ మాట, యుద్ధము తరతరముల నేను అనే మాటకి పాఠాంతంన తన చేయి యెహోవా సింహాసనం వైపు నుంచి తరతరములకు అమాలేకీలతో యుద్ధము అని చెప్పాను అని అక్కడ మనకి కనపడుతుంది. ఆ మాట నుంచి బయటికి తీశాడు. సో వెన్ గాడ్ గేవ్ విక్టరీ, దే బిల్ట్ ఎన్ ఆల్టర్ అండ్ నేమ్డ్ జెహోవా నిస్సి. యెహోవా నిస్సి అనే పేరుని అక్కడ పెట్టి ఇప్పటికి కూడా ఆ ప్రాంతంకి వెళ్తే యెహోవా నిస్సి, మౌంట్ రష్మోర్ కన్నా గొప్పది ఆ బలిపీఠం. చూడటానికి ఇప్పుడు ఉందో లేదో మరి నాకు తెలియదు, ఇజ్రాయెల్ వెళ్ళలేదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉందో, మట్టిలో ఉందో, నిలబడి ఉందో నాకు తెలియదు. కానీ బట్ ఇఫ్ దట్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ మౌంట్ రష్మోర్ బికాస్ ఆఫ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. దానిలో ఉన్న ప్రాముఖ్యత. ఎవరు కట్టారు? ఇశ్రాయేలీలు. గొప్ప సృష్టికర్త
దేవుడైన వానికి కట్టరు. ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. యెహోవా ధ్వజము అని చెప్తున్నాడు. బ్యానర్ అంటే ముందు ఒకటి కట్టుకుని వెళ్ళిపోతాం కదా, మా లీడర్ అని చెప్పి ఆ లీడర్ని పట్టుకుని బ్యానర్ పట్టుకుని ఊరేగిస్తాం కదా. ఆ రీతిగా మన లీడర్ ఆయన ఈ క్రీస్తుని లేకపోతే యెహోవాని ముందు పెట్టి ఊరేగిస్తున్న సందర్భము. మనము నిజంగా మనకి శత్రువులు ఎవరు అని అంటే, ఈసారి వీఆర్ నాట్ హ్యావింగ్ ది ఓల్డ్ అమలకైట్స్, బట్ ద న్యూ అమలకైట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ పవర్ఫుల్. వారు ముందొచ్చే అమలకైట్స్ ఇంకా డిఫరెంట్గా ఉన్నారు. ఎవరు మన యొక్క శత్రువులు ఎవరు? సాతాను, మరణము, సాతాను యొక్క అనుచరులు, ఇంకా శరీరము, లోకము, ఇంకా దీస్ ఆర్ ఆల్ ద ఎనిమీస్ ఫర్ అస్ విచ్ ఆర్ మచ్ మోర్ పవర్ఫుల్ దెన్ అమలకైట్స్. అమలేకుల కంటే ఎన్నో రెట్లు బలమైన వారు. మరణము ఏ రాజు గెలవలేదు, అందరిని పడుకోబెట్టేసింది ఈ మరణము గోతిలో. సాతాను, శరీరము, లోకము, సాతాను యొక్క అనుచరులు. ద బిగ్గర్ బ్యాటిల్ ఇస్ అహెడ్. వీ హ్యావ్ టు రైజ్ అవర్ బ్యానర్స్. జెహోవా నిస్సీ. టుడే మనం కూడా మన బ్యానర్లు ఎత్తాలి. యేసుక్రీస్తు యెహోవా మా యొక్క లీడర్. బ్యానర్ అంటే దాని కింద ఏం సిగ్నిఫికెన్స్ అంటే యూనిఫికేషన్. బ్యానర్ సిగ్నిఫికేషన్ ఏంటంటే ఆ బ్యానర్ వెనకాల 1,00,000 మంది ఉన్నా 1,00,000 మంది కూడా ఒకే మాట మీద ఒకే లీడర్ని, ఒకే వ్యక్తిని ఫాలో అవుతూ ఆయన యొక్క ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసేవారు. ఈ బ్యానర్ కింద క్రీస్తు అనే బ్యానర్ వెనకాల కొన్ని వేల కోట్ల మంది డిసైపుల్షిప్ కోర్సులో ఉండి వారందరూ వెంబడిస్తున్నారు. మనందరికీ ఒకటే కామన్ ఎనిమీస్: డెత్, సాతాను, శరీరము, లోకము, ఇంకా అతని యొక్క అనుచరులు. ద బ్యాటిల్ ఈజ్ నెవర్ ఎండింగ్ అంటిల్ ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ధవల సింహాసనపు తీర్పు వచ్చే వరకు ఈ యొక్క యుద్ధం ఆగదు. అమలేకీలతో ఆగిపోయింది. దాని తర్వాత ఏదైతే వాగ్దానం చేశాడో, సమూయేలు 2వ సమూయేలు ఉంటుంది 15వ అధ్యాయంలో, సౌలు మిగిలిస్తే సమూయేలు కత్తి తీసి ఆగాగుని చంపేయడం ద్వారా ఆ యుద్ధం అక్కడతో, ఆఖరి రాజు అయిన ఆగాగుని అక్కడ చంపేసినట్లు మనం చూసుకోవచ్చు. ద బ్యాటిల్ ఎండెడ్ దేర్. మన యొక్క యుద్ధం మటుకి ఇట్స్ నెవర్ ఎండింగ్ అంటిల్ అవర్ డెత్ ఆర్ హిస్ సెకండ్ కమింగ్ ఆర్ ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. 3 స్టాప్స్ ఫర్ దిస్ ఫైనల్ ఎనిమీ టు బి కాంకర్డ్. అంటిల్ దెన్ మనం ఎప్పుడు మన బ్యానర్ని పైకి ఎత్తి యెహోవా నా ధ్వజము. కీర్తనలు 63:5. కీర్తనలు 60:3-4. కీర్తనలు 63 నుంచి చదువుతున్నాను. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేస్తేవి, తూలినట్లుగా చేయు మద్యమునకు నువ్వు త్రాగించే సత్యము నిమిత్తం ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు కరువారితో నీవు ఒక ధ్వజము, బ్యానర్ నిలిపి ఉన్నావు. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. వన్ ఆఫ్ ద ఫేమస్ పబ్లికేషన్స్. దాని నేమ్ ఏంటంటే ప్యూరిటన్ లిటరేచర్ అంతా దాంట్లో ఉంది. ద బ్యానర్ ఆఫ్ ట్రూత్ పబ్లికేషన్స్. బెస్ట్ ఫైనెస్ట్ బుక్స్ కానీ లిటరేచర్ కానీ ఇస్తుంది. దాని పేరు బ్యానర్ ఆఫ్ ట్రూత్. మీరు వెబ్సైట్లోకి వెళ్తే యు బికమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థింకర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆ బ్యానర్స్ ఆఫ్ ట్రూత్ ఎందుకు పెట్టారంటే సత్యము అనేది ధ్వజము. సత్యము అనేది ధ్వజము. ఏసే సత్యము, సత్యం అనేది ధ్వజము. సత్యం ముందు పెడితే యెహోవాను పెట్టినట్టే, యేసును పెట్టినట్టే, ప్రతి తప్పుడు బోధని పక్కన పెట్టినట్లే. సత్యము అనేది ధ్వజము. ఇంకో మాటలో ఈ మాట చెప్పడం మర్చిపోయిన, జెండా. బ్యానర్ అంటే ఏంటంటే జెండా. కీర్తనలు 23 ఆఖరి మాట నేను ముగించి మీకు సమయాన్ని ఇచ్చేస్తాను. కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనం పక్కనే మనకి కనపడుతుంది. 25. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ
యెహోవా సఫలపరచుపడును. యూ హ్యావ్ నో ఫియర్, దెన్ యూ ఫియర్ నాట్. ఇంకా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆయన ధ్వజాన్ని ఆయనను ముందు పెట్టి, ఆయన నామాన్ని, ఆయన సత్యాన్ని, ఆయన కీర్తిని, ఆయన కృపా వాత్సల్యతను, ఆయన దయాదాక్షిణ్య పూర్ణతను ముందును పెట్టి మీకు ఏది ఇష్టమో అడగండి అని చెప్తున్నాడు. దట్ విల్ బీ గివెన్ అన్ టు యూ. మీ ప్రార్థనలన్నీ సఫలమవును. ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? ద లార్డ్, దిస్ ఆసమ్ గ్లోరియస్ గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. మన యొక్క ధ్వజము. ఎవరంటే ఏదో పక్కన గల్లీ నాయకుని ఎత్తుకుని ఫాలోవర్స్, ఎక్స్ ఫాలోవర్స్, వై ఫాలోవర్స్, జెడ్ ఫాలోవర్స్ అని చెప్పి వెళ్తున్నాం కదా. ద బాస్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. చేయించుకోండి ఫ్లెక్స్. ఎంత పెద్దది చేస్తారు? గ్రేటర్ దెన్ మౌంట్ రష్మోర్. ఏ కొండని చెక్కండి. ఆయన మనకి ధ్వజం. లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధిద్దాం. కొద్దిసేపు ఆరాధించి అన్నకు సమయాన్ని ఇద్దాం.